హలో ఆల్, నేను లాస్ట్ రీల్లో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీక్ నుంచి రేడియేషన్ రీల్స్ చేస్తాను అని. అండ్ రేడియేషన్ నా బాడీకి ఎన్ని సైకిల్స్ పడ్డాయి, అండ్ నేను రేడియేషన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేశాను, అండ్ రేడియేషన్ మన బాడీకి ఎలా ఇస్తారనేది ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చాలామంది నాకు ఆ లాస్ట్ రీల్ చూసి పర్సనల్గా మెసేజ్ చేశారు, రేడియేషన్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా కీమోస్ లాగా అని. ఎగ్జాక్ట్గా కీమోస్ లాగా రేడియేషన్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, బట్ కీమోస్ అంతా ఉండవు. బట్ రేడియేషన్లో కూడా రేడియేషన్ రిలేటెడ్గా ఉంటాయి. కీమోస్లోవి కొంచెం ఫిజికల్గా కనిపిస్తాయి. రేడియేషన్ అనేది తొందరగా జనాలు ఏమనుకుంటారంటే కీమోస్ అయితే ప్రాబ్లం, రేడియేషన్కి అంత ప్రాబ్లం ఉండదు అనుకుంటారు, బట్ దేనికి రిలేటెడ్గా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ నేను ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఫేస్ చేశాను ఇందులో, అండ్ నాకు ఎన్ని సైకిల్స్ పడ్డాయి అని ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. నాకు సర్జరీ అండ్ 21 డేస్కి రేడియేషన్ స్టార్ట్ అయింది. మా హస్బెండ్కి రేడియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది, అండ్ 2 డేస్లో రేడియేషన్ స్టార్ట్ అవుతుంది మీ వైఫ్కి, సో ఈలోపు ఒకసారి డాక్టర్ని కలవాలి అని. మేము వెళ్ళాక ఆయన ఏం చెప్పారంటే 15 సైకిల్స్ పడతాయి, నాకు రేడియేషన్వి 15 సైకిల్స్ పడతాయని చెప్పారు. మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే సండే రేడియేషన్ ఉండదు. అలా 3 వీక్స్ కంటిన్యూగా 15 సైకిల్స్ రేడియేషన్ పడతాయన్నారు. అండ్ దీనికి ముందు నాకు సిటీ స్కాన్ చేశారు, అండ్ సిటీ స్కాన్ ఆఫ్టర్ మేము వెళ్ళిన రోజు సిటీ స్కాన్ చేశాక అండ్ రేడియేషన్ రిలేటెడ్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అసలు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, అండ్ ఎలాంటి డైట్ నేను తీసుకున్నాను, అండ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నేను ఫేస్ చేశాను అనేది నెక్స్ట్ రీల్లో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.